అందరికీ వందనాలు. మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. అది ఛానల్ గ్యాప్ వచ్చింది. ఒక్కసారి ఏం నేర్చుకున్నామో అని వెనక్కి వెళ్ళి మళ్ళా ఆ టాపిక్లోకి వద్దాం. ఎందుకంటే ఛానల్ గ్యాప్ వచ్చింది కదా, శుక్రవారాలు మనం మాట్లాడుకుని ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుకి కొంత లైఫ్ ఉంటుంది. అది ఎప్పటికైనా పాడైపోద్ది. శాశ్వతమైనది ఏది లేదు. మీరు వాడే వస్తువులైనా, చీరలైనా, డబ్బులైనా, ఇంకేదైనా సరే కూడా, ఇల్లు అయినా సరే కట్టిన తర్వాత సుమారుగా దానికి ఇల్లు కట్టిన తర్వాత దాని లైఫ్ 100 సంవత్సరాలు ఉంటుంది, 100 ఇయర్స్. ఈ లోపల మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే 100 ఇయర్స్ లోపలే, 100 సంవత్సరాల లోపలే ఇల్లుకి లైఫ్ అనేది అయిపోద్ది. మనం వాడే ఫోన్లు కూడా కొంత లైఫ్ ఉంటుంది, అయిపోద్ది. దానికి ఆ లైఫ్ అయిపోయిన తర్వాత పనిచేయదు. ఇంకా మళ్ళీ ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. ప్రతిదానికి లైఫ్ ఉంది. మనం వాడే ట్యాబ్లెట్లు వాడతాం కదా, దానికి ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఆ ట్యాబ్లెట్ ఏమవ్వచ్చు? వేసుకుంటే ప్రమాదం జరగచ్చా? విషం బాటిల్ ఉంటుంది, విషం బొమ్మ వేసి ఉంటుంది. ఈ పొలాల్లో కొట్టే మందు ఉంటుంది చూడండి, విషం. అది విషము అని రాసి ఉంటుంది, పాయిజన్ అని రాసి ఉంటుంది. దానికి డేట్ ఉంటుంది. ఇప్పుడు విషము డేట్ అయిపోయింది అనుకోండి, ఏమవచ్చు? విషం ఏమవుతుంది? విషం పనిచేయదు, అంతే. తగ్గిపోద్ది, దాని పవర్ తగ్గిపోద్ది. దీని విషయంలో మాత్రం కొంచెం రివర్స్ అవుతుంది. ఏదైనా సరే, ఏ వస్తువుకైనా, దేనికైనా ప్రపంచంలో దానికి ఒక టైం ఇవ్వబడింది. ఆ టైంలో అది అయిపోతుంది, ఉండదు. ఈ డేట్ అనేది ఇవ్వబడి ఉంది. అలాగే ఈ భూమిని తయారు చేసినప్పుడు కూడా దేవుడు భూమికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఈ భూమి ఎంతకాలము ఉండాలి. మనుషులకి కాలం ఉంటుంది, మనుషులకు కూడా కాలము ఉంటుంది. ఇంతకాలం వరకు బతుకుతారు, ఇంతకాలం వరకు ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నారా, జాగ్రత్త కాపాడుతున్నారా, ఇంతకాలం బతుకుతారు, లేదా బతకరు. ఇది కాలము ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ భూమికి కూడా ఒక కాలాన్ని నిర్ణయించాడు. తయారు చేసినప్పుడు దేవుడు భూమికి కాలాన్ని నిర్ణయించుకున్నాడు. ఈ టైంకి ఈ భూమి అంతమైపోవాలి, ఇంకా ఉండడానికి వీల్లేదు. వేస్తారా అసలు? ఈ టైంకి భూమి అంతము అయిపోవాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ అన్నప్పుడు శిష్యులకు డౌట్ వచ్చింది. వాడే వస్తువులు చూడగానే తెలిసిపోతాయి, ఇది ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటుందో తెలిసిపోద్ది. మరి భూమికి ఎక్స్పైరీ డేట్ ఎక్కడ అచ్చు వేసాడు, ఎక్కడ తెలియపరిచాడు, మాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు భూమికి ఎక్స్పైరీ డేటు బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని 6 నుంచి 8 వచనాల్లో భూమికి ఒక ఎక్స్పైరీ డేట్ని నిర్ణయించాడు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగాలి, అంతం వెంటనే రాదు. జనాల మీదకి జనము, రాజ్యాల మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువు, భూమి కంపిస్తూ ఉంటుంది. ఇవన్నీ పద్నాలుగు వచ్చే, డైరెక్ట్గా 14వ వచనంకి వచ్చేయండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ఆ తర్వాత అంతము వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి 6 నుంచి 14 వరకు ఏం జరుగుతాయో రాస్తాడు. అంటే ఈ భూమికి ఎక్స్పైరీ డేట్ అనేది నిర్ణయించాడు దేవుడు. ఆ ఎక్స్పైరీ డేటు ఎలా ఉండబోతుందనే విషయం చెప్తాడు. రాజ్యాల మీదకి రాజ్యాలు, గొడవల మీదకి గొడవలు, ఎక్కడ చూసినా అల్లర్లే, ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ మనశ్శాంతి లేనితనాలు ఈ భూమి మీద భయంకరంగా పెరిగిపోతాయి. ఆ రోజు మీరు గుర్తించాల్సింది ఎక్స్పైరీ డేట్ ఈ భూమికి దగ్గర పడింది, ఈ భూమికి అంతం రాబోతుంది, ఈ యుగానికి అంతం రాబోతుంది అనేది ఆ రోజు మీరు అర్థం చేసుకోవాలనే విషయాన్ని, డేట్ని అక్కడ మెన్షన్ చేశాడు.
డేట్ ఆఫ్ ఎక్స్పైరీని మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇది భూమికి, మనుషుల్లో కూడా కొన్ని మార్పులు వస్తాయనే విషయాన్ని తెలియపరిచాడు. ఈ భూమికి అంతం ఎలాగ వస్తుందో మనుషుల్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ భూమికి అంతం రాబోతుంది అనే విషయాన్ని 2 తిమోతి పత్రికలోంచి 3వ అధ్యాయంలో 1వ మాట నుంచి, 2 తిమోతి 3వ అధ్యాయము 1వ మాట నుంచి, అంత్య దినము అంటే ఆఖరి రోజుల్లో మనిషికి, ఈ భూమికి ఆఖరి రోజుల్లో అపాయకరమైన రోజులు వస్తాయని తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు ఎలా మారిపోతారంటే, మొదటిది స్వార్థ ప్రియులు. స్వార్థం చాలా విపరీతంగా పెరిగిపోద్ది. మనిషిలో స్వార్థము అనేది విపరీతంగా పెరిగిపోద్ది. మీరు గమనించుకోవాలి, స్వార్థం పెరిగిపోతుంది అని అంటే ఈ భూమికి అంతం రాబోతుంది అనే విషయాన్ని గమనించాలన్నాడు. రెండోది ఏమవుతుందని చెప్పారు? ధనాపేక్షలు. ధనం మీద ఆశ ఎక్కువ పెరిగిపోతుంది, డబ్బు మీద ఆశ పెరిగిపోతుంది, ధనం మీద వ్యామోహం ఎక్కువ పెరిగిపోద్ది. డబ్బు కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు, డబ్బు కోసం ఎలాగైనా చేయడం కోసం రెడీ అవుతారు. డబ్బు సంపాదన కోసమే యాతన తప్ప, డబ్బు మీద ప్రేమే తప్ప ఇంకేది ఉంటుంది మనుషులకి. డబ్బు మీద అంత ప్రేమని పెంచుకుంటారు. మనుషులకి, మానవులకి, విలువలు, సంబంధాలకి ఎవరు కానీ డబ్బుకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తారు. అంత ప్రేమ డబ్బు మీద పెంచుకుంటారు. ఆఖరి రోజుల్లో ఈ భూమికి అంత వస్తున్న రోజుల్లో ఇలా అయిపోతారు మనుషులు అని. 3 బెంకములాడువారు పెరిగిపోతారు. అంటే లేనిది ఉన్నట్టుగా చూపించేవారు, లేనిది బడాయి కబుర్లు ఆడుకునేవారు. వారి జీవితంలో ఉండదు కానీ ఆ బడాయిని చూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. లేనిది ఉన్నట్టుగా మనుషులు ఎదురుగుండా చూపించడానికి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆఖరి రోజుల్లో మనుషులు లేని చూపించడానికి ఇష్టపడతారు అనే విషయం చెప్తున్నాడు. తర్వాత 4వది ఏంటంటే అహంకారులు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఖరి రోజుల్లో అహంకారులు పెరిగిపోతారు. అహంకారులు, ఈ పదం ఎప్పుడైనా విన్నారా? అహంకారము అనే పదం గుంటూరు కారం కాదు, ఇంకారో అహంకారము విన్నారా? ఏం లేదా? నేను ఎప్పుడైనానంటే నా చిన్నప్పుడు ఒకరోజు ఒక ఆయన గేదెల్ని తోలుకుని తీసుకెళ్తున్నాడు. గేదెల్ని తోలుకుని తీసుకెళ్తుంటే అన్ని గేదెలను అలా తోలుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఒక గేదెలో పెద్ద గేదె ఉంది. ఆ పెద్ద గేదె మెడలో ఒక బలమైన బరువైన కర్ర కట్టేశాడు. దాని వెనకాల 2 కాళ్ళకి తాడు కట్టేశాడు. అన్నిటినీ మామూలుగా ఉంచాడు. ఒక్క గేదెని మాత్రం మెడలో ఒక కర్రను కట్టి పెట్టాడు. లావుది, అది పాపం ఈడ్చుకుంటా తన్నుకుంటా నెమ్మదిగా నడుస్తుంది. ఆయన అడిగాను, అయ్యారు ఏంటిది, దీనికి ఎందుకు కట్టారు, మిగతాటికి ఎందుకు కట్టలేదు, దీనికి ఎందుకు కట్టారంటే దానికి అహంకారం ఎక్కువ అన్నాడు. ఏంటది అన్నాను, అర్థం అవ్వలేదు నాకు. అహంకారం అంటే ఏంటి అన్నాను. నీకు నీ భాషలో పొగరు ఎక్కువ బాబు దానికే అన్నాడు. అహంకారానికి ఒక ఈజీ వర్డ్ ఏదైనా వాడాలంటే పొగరు. ఈ గేదెకి పొగరు ఎక్కువ, బాగా మాట ఎందో, అందుకు దాని మెడలో కర్ర కట్టేశాను, అందుకు దాని 2 కాళ్ళకి తాడేసి కట్టేశాను అన్నాడు. గేదెకి పొగరు ఉంటుందా అని నాకు అప్పుడు అర్థమైంది. దేని బట్టి పొగరుందని చెప్పుకుంటాడు ఆ వ్యక్తి? అంటే మాట వినకపోతే పొగరా? దానికి భాష అర్థం అవ్వలేదు అనుకోవచ్చు కదా. గేదెల భాష వేరే ఏదో ఉండుంటుంది కదా, మనుషుల భాష వేరే కదా. పోనీ ఏదో పొగరు అనే పదం వాడాడు. అప్పుడు అర్థమైంది, ఆ పశువుకి ఆ పొగరు తగ్గించాలంటే అది కట్టాలంట. మనిషికి పొగరు తగ్గించాలంటే ఏం చేయాలి మరి? మనుషుల్లో ఉన్న ఆ పొగరబోత్తనాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? అహంకారం అనే పదం వాడను, పొగరు అనే పదం వాడతాను. అంటే అహంకారము, పొగరబోత్తనం ఈ 2 సమానంగా ఉంటాయి పదాలు. ఇప్పుడు ఆ పశువుకి అర్థం అవుతుంది కాబట్టి ఆ మెడలో అది కట్టి దానికి ఉన్న ఆ పొగరబోత్తనాన్ని తగ్గిస్తున్నాడు. ఇప్పుడు మనుషులకి తగ్గించాలంటే ఏంటి? కర్ర కడత అవుతుందా? అసలు మనుషుల్లో ఉన్న ఆ అహంకారాన్ని, మనుషుల్లో ఉన్న ఆ పొగరుబొత్తనాన్ని తీయడం అవుద్దా? నేను ఒక సందర్భం చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక ఊరు వెళ్తున్నారు, ఒక ఊరు వెళ్ళారు. ఊరి మధ్యలో, దారి మధ్యలో ఆగి ఒక హోటల్లో తిందాం అనుకున్నారు. హోటల్లోకి వెళ్ళి
టిఫిన్ చేద్దాము అని రెడీ అయ్యారు. ఆ టిఫిన్ తినడానికి లోపలికి వెళ్ళే ముందు టోకెన్ తీసుకుని కూర్చోవాలి, మీరు ముందుగా ఏం కావాలో మీరు టోకెన్ చెప్పేస్తే ఆ టోకెన్ బట్టి తెస్తామని చెప్పాడు. మీరు టోకెన్ తీసుకుని కూర్చుని పేరు, మీకు ఏంటంటే కావాలి, మీ వాళ్ళకి ఏంటంటే కావాలి మొత్తం టోకెన్లో చేస్తారు. ఇదిగా బాబు టోకెన్, మా లిస్ట్ అని ఇస్తారు. మీరు కూర్చున్నారు, 15 నిమిషాలు అవుతుంది, మిమ్మల్ని పట్టించుకోవట్లే. మీ వెనకాల వచ్చిన వారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. వాళ్ళ వెనకాల వచ్చిన వారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, పెట్టేస్తున్నాడు. అడుగుతారా అడగరా? అడుగుతారా? ఎలా అడుగుతారు? సౌమ్యంగానా, కొంచెం వాయిస్ రేసేది, తెచ్చేస్తానండి అన్నాడు. మీకు ఒక చిన్న కోపం, పెద్ద ఒకేసారి వెళ్తుంది కానీ చిన్న కోపం, తెచ్చేస్తానమ్మా, వాళ్ళు వెళ్ళిపోతారంట బస్సు అంట అని ఏదో అంటూ తెచ్చేస్తానని చెప్పి ఒక 20 నిమిషాలు చేస్తాడు. 20 నిమిషాల తర్వాత మీరు అడిగారు, మాదేది బాబు తెస్తావా, ఉండమంటావా, వెళ్ళిపోమంటావా అని వాయిస్ కొంచెం పెంచి అడిగారు. అయిపోయి అన్నాడు. అన్నీ ఏమీ లేవు, అన్నీ అయిపోయి, చెప్పడం మర్చిపోయాను మీకు అని చక్కగా నిదానంగా చెప్పాడు. మీరిచ్చే స్పందన ఎలా ఉంటుంది అప్పుడు? మంచిగా మాట్లాడి సర్లే బాబు ఏం పర్లేదులే, లేదని చెప్పు, ఇప్పటికైనా వందనాలు నీకు, మేము ఇంకో దగ్గరికి వెళ్ళి తింటాంలేండి, మీరేం ఇబ్బంది పడద్దు అని మంచిగా మాట్లాడతారా? కొంచెం గసిరి తిట్టి ముఖం చెట్లించి చిరాగ్గా చూసి వెళ్తారా? దేని బట్టి చిరాగ్గా చూసుంటారు? ఇప్పుడు ఆలోచించండి, మీరు డబ్బులు ఇవ్వలే, అది ఉచితంగా పెట్టే భోజనం చాలా, ఉచితంగా పెట్టేది, ఫ్రీగా అందరికీ పెడతారు ఎవరు వచ్చినా. ఇప్పుడు ఆ ప్లేస్లో అలా జరిగింది, ఎలా వెళ్తారు ఆ ప్లేస్లోంచి? డబ్బులు ఇచ్చి వెళ్ళిన దానికి ఫ్రీ దానికి సేమ్ అయింది అనగలరు అలాగా? ఏంటి కారణం ఏంటి? అది అహంకారం. మీ అహంకారం ఎక్కడుంది తెలుసా? నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నా నోరు లేపచ్చు, అంతేనా? పొగరు ఎప్పుడు వచ్చింది? దేని బట్టి వచ్చింది పొగరు? నేను చెల్లించా రుసుము, నేను డబ్బులు ఇచ్చా కాబట్టి నేను ఆడి మీద నీ ఏమని అనొచ్చు, నేను వాడి మీద అరచ్చు, నాకు అధికారం ఉందా? ఏంటి 100-150 రూపాయలు కట్టి ఆడేమో లక్షలు పెట్టిన వ్యాపారం, నీ 100 రూపాయలతో అధికారం వచ్చిందా అని అనడానికి? ఏంటి లోపల? అది అహంకారం, మనిషిలో ఉండే అహంకారం. ఈ అహంకారంతో సమస్య ఏంటంటే ఉన్నట్టు తెలియదు. మనిషిలో ఈ అహంకారము ఉంది అనే విషయం ఉన్నట్టుగా ఆ వ్యక్తికి తెలియదు, ఎన్నటికీ తెలియదు, తెలియకుండా బతికేస్తూ ఉంటాడు. ఏమనుకుంటారంటే ఈ అహంకారం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, లేదే, నాకు ఆ పొగరబొత్తన లేదే, ఆ అహంకారం నాకు లేదే అని అనిపిస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. బైబిల్ వాక్యం పట్టుకుంటే ఆ లోపల దాగి ఉన్న అహంకారపు లక్షణము బయటపడుతుంది. ఇప్పటి వరకు అహంకారం లేదనే, పొగరబొత్తనం లేదనే భావం ఉన్న మనకి ఇప్పుడు ఈ హోటల్ విషయంలో తిప్పగానే ఆ లోపల ఉన్నది ఏంటో బయటకు వచ్చింది. ఇప్పుడు మనకి ఉందా లేదా అనే విషయం. అహంకారము అనేది ఎక్కడెక్కడ ప్రారంభమవుతుంది, అసలు ఈ అహంకారం ఉన్నవారు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, వారి లక్షణాలు ఏంటో కొన్ని విషయాలు నేను మీతో చెప్తా ఉంటాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఈ అహంకారం ఉన్నవారు వారి లక్షణం ఏంటంటే, వారికి వారు చాలా తగ్గింపు స్వభావాన్ని భావిస్తారు. వారే అనుకుంటారు, నేను చాలా నెమ్మదస్తుడిని, నాకు పెద్దగా తొందరగా కోపం రాదు, తొందరగా ఎవరి మీద నేను కోపాన్ని చూపించాను, నేను చాలా నెమ్మదిగా ఉంటాను వారితో పోలిస్తే అని అనుకుంటారు. అహంకారం ఉన్నది అన్నకి రుజువు ఇది ఒకటే, చాలా నెమ్మదస్తుడు. ఇప్పుడు నెమ్మదస్తుడు అని మీరు అనుకుంటున్నారా, ఎవరని చెప్తున్నారా? ఎవడని చెప్పేవాడు ఉన్నాడా? ఎవడని చెప్పేవాడు ఉంటే అప్పుడు నమ్మండి. మనకు అనిపించిందంటే నేను చాలా నెమ్మదండి, నేను తొందరగా ఒక మాట అండండి, తొందరగా ఒక చెట్లు ఇచ్చినండి మొఖం, నాకు పెద్ద కోపం రాదండి అని మీకు అనిపించిందా, ఖచ్చితంగా అహంకారం ఉందని అర్థం. మిమ్మల్ని చూసి ఎవడో ఒకరు అనాలి, ఏంటి అంత నెమ్మదిగా ఉంటాడు ఈ వ్యక్తి, ఏంటి అంత సౌమ్యంగా ఉంటుంది ఈ వ్యక్తి,
ఎందుకు అంత తొందరపడి ఏం మాట అందో, ఎందుకు అంత తొందరపడి అంటారా? మన ఎందుకు అనరు మరి? మనం ఎందుకు డబ్బా కొట్టుకుంటాం, నేను చాలా శాంతిగా ఉంటాను నేను అని? ప్రాబ్లం అదే. అహంకారం ఉన్నవారికి, ఆ లక్షణం ఉన్నవారికి వారికి వారే చాలా నెమ్మదస్తులు అనిపిస్తుంది. నేను చాలా నెమ్మదైన వాడిని, నేను నెమ్మదిగా ఉంటానండి, తొందర కోప్పడినండి. అదే బలహీనత. అహంకారులకి అదే బలహీనత. వారికి వారు అనుకోకూడదు, బయట వారు చెప్పాలి ఈ వ్యక్తి చాలా నెమ్మదైన వాడు, నెమ్మదస్తురాలు. పెళ్లి సంబంధంలో మీరు మాట్లాడినప్పుడు చూడండి, ఆడపిల్లకి ఆ మాట చెప్తారు, అమ్మాయి చాలా నెమ్మదస్తురాలండి. పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి చాలా నెమ్మదస్తురాలండి అంటారు. ఎవరు చెప్తారు? ఇంటి ఆడపిల్ల తాలూకా మగపిల్ల? ఆడపిల్ల తాలూకులు చెప్తారు నెమ్మదస్తురాలండి అని. పడేవాళ్ళు ఎవరు ఇప్పుడు? ఎవరు చెప్పాలి ఆ మాట? మగపిల్లలు చెప్పాలి. ఆడపిల్ల నిజమంటే చాలా నెమ్మదస్తురాలండి మీ అమ్మాయి అని చెప్పాలి. చెప్తారా? ఒక నెల తర్వాత మీ అమ్మాయి మాట అంటలే ఈ ఫోన్లు చెప్తాయి. ఎందుకు? అంతే, డబ్బాలు కొట్టడం వచ్చింది కదా. నెమ్మదస్తురాలు మీకు అనిపించవచ్చు తల్లుగా, అవతల వాళ్ళకి అనిపించాలి. అది నెమ్మది, అది నెమ్మదిగా ఉండడం. ఈ పొగరబోత్తనం అనేది ప్రారంభం నుంచే ప్రతి మనిషికి ఒంట్లో చీము, రక్తము, పౌరుషము, ఉప్పు, కారం తింటున్నాడు అందరికీ ఉండే లక్షణం పొగరబోత్తనం. ఖచ్చితంగా ఉండి తీరుతుంది. బైబిల్ దగ్గరికి వస్తే తెలిసిపోద్ది ఉందా లేదో. రెండో లక్షణం చెప్తున్నాను. ఈ రెండో లక్షణం ఏంటంటే అమర్యాదగా మాట్లాడడం. ఏంటది? ఈ పొగరబోత్తనం ఎవరికైతే ఉంటుందో, ఈ అహంకారపు లక్షణం ఎవరికైతే ఉంటుందో వారి లోపల అమర్యాదగా మాట్లాడడం అనే స్వభావం ఉంటుంది. విచిత్రానికి వారికి తెలీదు అది పొగరబోత లక్షణం అని, కానీ ఆ అమర్యాదగా మాట్లాడే స్వభావం మనుషుల లోపల ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో గమనించలేదు కానీ ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది. ఏంటంటే ఒక పిల్లవాడు, హిందీలోది, కౌన్ బనే కరోడ్పతి అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడుతూ ఉంటే అవతల ఒక పిల్లోడు ఉన్నాడు. ఆడి ఎంత అమర్యాదగా ప్రవర్తించాడంటే అంత అమర్యాదగా ప్రవర్తించాడు అమితాబ్ బచ్చన్తో. అమితాబ్ బచ్చన్ గారు ఏమో ప్రేమగా మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఆడు అస్సలు ఖాతరు చేయట్లే అమితాబ్ బచ్చన్. ఆడెంత, ఆడు వయసు ఎంత, అనుభవం ఎంత, మాట తీరుకు సరిగ్గా లేదు ఆ అబ్బాయిది మాట తీరు సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? అదే, ఆడు అలా ఉండడానికి కారణం ఏంటి? అది ఎవరు? తల్లిదండ్రుల ప్రాబ్లం. అది పిల్లోడు ప్రాబ్లం కాదు. అలా పిల్లడు అలాగే ఇవ్వడానికి కారణం, అమర్యాదగా ప్రవర్తించిన కారణం ఆడ తప్పు కాదు, అది తల్లిదండ్రులది. చిన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ భాష నేను కొంచెం నేర్చుకుంటున్నప్పుడు అందరినీ నువ్వు అనేవాడిని. మా నాన్న కూడా నువ్వు అనేవాడిని. నేను మా అమ్మగారు పిలిచి డాడీని ఎప్పుడు మీరు అనాలి, నీకంటే పెద్దవారిని మీరు అనాలి ఎందుకు అంటే పెద్దవారిని మర్యాద ఇవ్వడం మీరు అనే పదం అని చెప్పింది. ఆ రోజు నుంచి మీరు అనే పదం. ఆ రోజుల్లో నా వయసు కాలంలో బయట వారు ఎవరైనా పెద్దవారు పిలిస్తే, రే బాబు ఇట్రా అని పిలిస్తే మా వయసు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దగ్గరికి వచ్చి చేతులు కట్టడం ఖచ్చితంగా చేసేవాళ్ళం. పెద్దవాళ్ళ ముందు నిలబడితే, పెద్దవారి దగ్గర ఎవరైనా మేము నిలబడితే, మాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారు పిలిస్తే ఇట్రారా నాన్న ఒకసారి అని పిలిచారంటే వారు ఎదురుగుండా వెళ్ళి మేము చేతులు కట్టుకునేవాళ్ళం. మాకు అది నేర్పించారు. పెద్దోళ్ళ ముందు ఎప్పుడైనా చేతులు కట్టుకొని మాట్లాడాలి, చేతులు కట్టుకొని మాట్లాడడం అనేది ఒక గౌరవం ఇవ్వడము అని మాకు నేర్పించారు. ఈ చేతులు కట్టుకుని మేము ఆ పెద్దోళ్ళ దగ్గర చెప్పండి అంకుల్ చెప్పండి అంటే ఇలా మాట్లాడేవాళ్ళం. చేతులు తీసారా పర్లేదు అంటే అయినా సరే చేతులు వెళ్ళిపోయావు. మాకు టీచర్స్ ముందు మాకు అలా నేర్పించారు, చేతులు కట్టుకుని మాట్లాడాలి. మీ అధ్యాపకులు ఎవరు ఉంటారో వారి దగ్గర మీరు చేతులు కట్టుకుని మాట్లాడాలని మేము నేర్పించారు. ఆ చేతులు కట్టుకుని మాట్లాడడం మాకు ఆ రోజులో అలవాటు. ఈ రోజుల్లో ఉంది అది. ఎవడైనా బయట వ్యక్తి, బయట అంకులు పిల్లోడిని పిలవమనండి, ఒరే ఇటు రారా అంటే నేను రారా దేనికి
అక్కడి నుంచే ఆయన ఎక్కడో పిలుస్తాడు పెద్ద ఆయన పాపం, వీడు ఇక్కడి నుంచే సమాధానం చెప్తాడు. కనీసం వెళ్ళడు. సైకిల్ పట్టుని ఏంటే చెప్పా అంటాడు. ఏంట అగౌరవం? ఎక్కడి నుంచి వచ్చింది అగౌరవం? ఒక పెద్ద వ్యక్తి పెద్ద ఆయన పిలుస్తున్నప్పుడు పిల్లోడు దగ్గరికి వెళ్ళి ఏంటండి అని అనలేకపోతున్నాడంటే, దగ్గరికి వెళ్ళి ఆ మర్యాదగా మాట్లాడలేకపోతున్నాడంటే, దూరం నుంచే ఏం చెప్పు అని అంటున్నాడంటే కారణం ఏంటి? అది అమ్మ బాబులదే కదా, తల్లిదండ్రులదే కదా పొరపాటు. కదా తల్లిదండ్రులు నేర్పబట్టే కదా. ఎందుకు నేర్పడు చెప్పండి? తల్లిదండ్రులు నేర్పించకపోవడానికి కారణాలు ఏంటి? ఏమవచ్చు? తల్లిదండ్రులు నేర్పించకపోవడానికి కారణాలు ఏంటి? ఇక్కడ మీకు అర్థం చెప్పేస్తాను చూడండి. మీ భర్తలు మీరు అండి అంటారా, నువ్వు అంటారా? ప్రతిసారి అప్పుడప్పుడా? మీ కోపం వచ్చినప్పుడు అంటే స్వభావం ఏమైంది? ఇప్పుడు మామూలు ఎప్పుడేమో అండి గిండి అంటారు బాగున్నప్పుడు అంతా. మీ లోపల తెలియని ఒక కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వు అని వస్తావు. చూడండి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ మర్యాద? భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు, శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. స్థానం ఏంటి ఇప్పుడు? మీ భర్త స్థానం ఏంటి? క్రీస్తు స్థానము, తండ్రి స్థానము, యేసు స్థానము, శిరస్సు స్థానము. ఆ శిరస్సుని అంత స్వేచ్ఛగా నువ్వు గసురుతున్నావంటే పిల్లడు ఏం నేర్చుకుంటాడు? ఇప్పుడు చూడ్డంటారా, గమనించనంటారా? మీరు మీ భర్తతో ఎలాగుంటారో అది గమనించరా? ఆడేమంటాడు తెలుసా? మా నాన్న అండి, మా బాబు అంటాడు. అప్పుడు మా బాబు వచ్చాడు రా, మా బాబు తినేస్తున్నాడు రా, మా బాబు ఉంటాడు రా. ఎన్ని చెప్తారో. ఎందుకు వచ్చింది ఆ మర్యాద? ఇంట్లో చూడలేదా ఆడు ఎలా పిలిచారో? ఇంట్లో గమనించలేదా ఎలా చెప్తున్నారు? అమ్మా నాన్న ఎలా మాట్లాడుకుంటున్నారో తెలియదా వాళ్ళకి? అక్కడి నుంచి కదా వచ్చింది ఆ మర్యాద. అక్కడి నుంచే కదా నేర్చుకున్నారు ఆ మర్యాద. బయట ఎక్కడికి వెళ్ళి నేర్చుకోడు, మీ ఇంట్లోనే నేర్చుకుంటాడు ఆ మర్యాద. నేర్పించలేని ఓ తల్లి తండ్రి నీ పిల్లల్ని పాడు చేయట్లేదు ఆ మర్యాద నేర్పించి. ఆ పొగరు బొత్తానం నేర్పించట్లేదు. ఆడు ఎవరి దగ్గరైనా అలాగే మాట్లాడుతూ చూడండి. పెద్ద లేదు చిన్న లేదు అమర్యాదగా. మీరు గమనించండి, వాడు నిలబడి తీరే బాగోదు. పిల్లలు వాళ్ళు పెద్దలు ఎవరైనా పిలిచినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇలా స్ట్రైట్గా నిలబడరు, అట్ట ఊగుతూ ఉంటారు. అలా ఊగుతారు, అట్ట వెళ్తారు. ఒక్క దగ్గర నిలబడి మాట్లాడరు వాళ్ళు. ఎందుకు రాదు అది మర్యాద? నేర్పించక పొగరుబోత్తనం నేర్పిస్తున్నాం మనము. ఆ అహంకారం అనే లక్షణం నేర్పిస్తున్నాము. మా చిన్నప్పుడు ఇంకా ఇప్పుడు గుర్తు నాకు, పెద్దవాళ్ళు ఎవరైనా కనపడగానే చేతులు జోడించి నమస్కరించరా అని చెప్పేవారు మాకు. మా పద్ధతుల్లో చేతులు జోడించి నమస్కారం చెప్పండి చెప్పేవారు. ఖచ్చితంగా నమస్తే అంకుల్, నమస్తే అంటే చెప్పేవాళ్ళం. అది కొంచెం దాటింది. అది దాటిన తర్వాత ఫ్యాషన్ పెరిగింది. హాయ్ అంకుల్, హాయ్ అంటే పెరిగింది. హాయ్ హలో ఇప్పుడు అది లేదు. మొహం తిప్పి వెళ్ళిపోతాడు పిల్లాడు. ఎందుకు? వాళ్ళ అమ్మ ముఖం తిప్పి వెళ్ళిపోద్ది కాబట్టి. పిల్ల ముఖం తిప్పి వెళ్ళిపోద్ది ఎందుకు? వాళ్ళ నాన్న ముఖం తిప్పి వెళ్ళిపోతాడు కాబట్టి. ఏం సంస్కారం నేర్పిస్తున్నావు పిల్లలకి? ఆ అమర్యాదగా పెంచడం, ఆ క్రమం లేని పద్ధతులు, ఆ పొగరుబోత్తనం, ఏం విషయం నోరు పూసి పెంచుతున్నాం పిల్లలకి. ఆ మర్యాద నేర్పించరా? పెద్దోళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా నేర్పించరా? పెద్దోళ్ళ దగ్గర ఎలా ఉండాలని నేర్పించరా? ఏ పద్ధతిలో ఉండాలని నేర్పించరా? మీరు ఇంట్లో చేస్తే ఖచ్చితంగా అది నేర్చుకుని తీరుతారు. మీరు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుని తీరుతారు ఖచ్చితంగా. మీ ఇంట్లోనే ఆ అమర్యాద లేకపోవడం, మీ ఇంట్లోనే ఆ అమర్యాదగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇంకా ఖచ్చితంగా ఒక తరం పాడైపోద్ది. ఈ పొగరుబోత్తనం అనే లక్షణం వచ్చి ఒక టైం వచ్చినప్పటికీ అదే పొగరుబోత్తనంతో మీతో ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని లెక్క చేయరు, మిమ్మల్ని ఖాతరు చేయరు, మిమ్మల్ని పట్టించుకోరు. ఆ పొగరుబోత మాటలని విసురుతారు పిల్లలు ఖచ్చితంగా. ఎందుకు? ఆ చిన్నప్పుడు మీరు నేర్పించకపోతే, ఆ మొక్కగా ఉన్నప్పుడు నేర్పించకపోతే ఖచ్చితంగా అది మీరు అనుభవించి తీరేస్తారు. ఈ ఆఖరి రోజుల్లో ఈ పొగరుబోత్తనము అనేది చాలా ఎక్కువ పెరిగిపోద్ది. ఇప్పుడు పిల్లలు, ఆ రోజుల్లో ఎవరినైనా చూసి భయపడేవారు పిల్లలు. ఆ తెలియని వ్యక్తి ఎవడైనా, పెద్ద వ్యక్తి ఎవడన్నా పిలిచిన మాట్లాడినా భయపడిపోయి వాళ్ళ అమ్మ దగ్గర దాక్కునేవాడు. అతను ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఆ భయాలు ఉన్నాయా? అవతలాడు భయపడాలి ఈయన చూసి. ఓడి అమ్మ ఈడు వచ్చేస్తున్నాడు బాబోయ్, ఈడు వచ్చాడంటే భయపడే స్థితికి వచ్చేసింది. అంటే ఏంటి పరిస్థితి? పిల్లల పరిస్థితి ఎలాగొచ్చింది ఇప్పుడు? ఆ అగౌరవము, అమర్యాద, ఆ పొగరబోత్తనాన్ని నేర్పించి పిల్లల్ని పాడు చేయట్లే.
మర్యాద నేర్పించాలి, క్రమం నేర్పించాలి, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పించాలి, అండి అని మాట్లాడాలి. మీరు గోదావరి జిల్లా సైడ్కి వెళ్తే మీకు ఆ మర్యాద తెలిసిపోద్ది. గోదావరి జిల్లా సైడ్ గోదావరి జిల్లా సైడ్కి వెళ్తే మాట్లాడే మర్యాద తెలిసిపోద్ది. మర్యాదగా మాట్లాడతారు. వచ్చారండి, వెళ్తారండి, అవునంటారండి, కాదంటారండి అని అంటారు. మర్యాదగా మాట్లాడతారు. వచ్చారా, కాదా, అవునా, దానికి తేడా ఉందా లేదా? ఈ మర్యాదగా మాట్లాడడం అక్కడ ఉంటుంది. ఇక్కడ కాలం మారుతూ ఉండే కొద్దీ ఈ పలచన పెరిగిపోయి అమర్యాద అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అది పొగరుబోత్తనానికి ఒక లక్షణము. పొగరుబోత్తనం ఉందా, ఆ మర్యాద ఇచ్చి మాట్లాడలేరు. ఆ అమర్యాద చాలా తీవ్రంగా వచ్చేస్తుంది. ఇది పొగరుబోతుకున్న ఒక లక్షణము. మూడో లక్షణంకి వస్తున్నాను నేను. ఈ అహంకారులు, ఈ పొగరుబోతులకు ఉన్న ఒక మూడో లక్షణం ఏంటంటే నోరిప్పి మాట్లాడరు. నోరిప్పి మాట్లాడరు, ఏమి అనరు, కానీ వారి కళ్ళు పెద్ద చేసి తెలియపరుస్తారు. ఏమన్నా అర్థమైందా? వారు ఏం మాట్లాడరు. వారికి అనిపించింది అనుకోండి, వారు ఏమి మాట్లాడరు. ఒక మాట, నోరు, పెదం, పన్ను కదలదు. వారి కళ్ళు పెద్దగా చేస్తారు. లోపల ఉన్నది కళ్ళు పెద్దగా చేసి నీకేదో అనిపించింది అనే విషయం తెలియపరుస్తారు. పెద్దగా కళ్ళు ఎప్పుడైనా అవ్వలేదా? పెద్దగా ఒక చూపు చూస్తారు, కళ్ళు పెద్దగా చేసి. అవతలకి అర్థమైపోద్ది ఇక్కడ ఏదో అయ్యింది, ఇప్పుడు ఏదో అవ్వబోతుంది, ఇప్పుడు ఈవిడ కోపం వచ్చిందో, ఈడి కోపం వచ్చిందో, ఏదో అవుతుంది అనే విషయం ఆ కళ్ళు పెద్దగా చేయడం బట్టి తెలిసిపోతుంది. చేశారా పెద్దగా ఎప్పుడైనా? మాట్లాడరు, సౌండ్ రాదు, బట్ మీ కళ్ళుతో తెలియపరుస్తారు ఏం జరుగుతుందో అనేది, ఏమయ్యిందో అని, మీకు ఏమనిపించిందో, మీకు ఎలాగ అనిపించిందో అనే విషయాన్ని మీ కళ్ళు ద్వారా తెలియపరుస్తుంది. ఇది పొగరుబోతులకు ఉన్న లక్షణం. కళ్ళు పెద్దగా చేసి, కళ్ళుతో సైక్ చేసి ఆ విషయాన్ని చెప్పడం, కన్వే చేయడం, ఆ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పడం అనేది పొగరుబోతుడు కూడిన ఆ లక్షణము. అది మీ ఇంట్లోనే చేస్తారు, మీ వారి దగ్గర చేస్తారు. అనుకోండి, పోలీస్ స్టేషన్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో నిలబడ్డారు, పోలీసు మీద కోపం వచ్చింది, కళ్ళు పెద్ద చేస్తారా? చేస్తారా? పోలీస్ స్టేషన్లో ఇలా నిలబడి ఉన్నారు, అందరూ లైన్గా నిలబడి ఉన్నాడు, ఆ లాఠీ పుట్టినట్టు ఇటు తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని తిడుతున్నాడు, పచ్చి బూతులు తిడుతున్నాడు. ఇప్పుడు ఆ పోలీసు వాడి మీద మీ లోపల ఉన్నది కళ్ళు పెద్ద చేసి ఆడికి ఏదైనా ఒక సంకేతం ఇవ్వగలుగుతారా? కళ్ళు పేల్చీడు, కళ్ళు లాగీడు. ఎందుకు అక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది? మనోళ్ళ దగ్గర అయితే మన కళ్ళు ఎంత పొద్దుగైనా చేయొచ్చు. కళ్ళు, ఈ ముక్కు, ఈ రెండు లెగుస్తాయి పైకి. అంటే లోపల ఉన్నది నోరుతో ఆపారు అనుకోండి, లోపల ఉన్నది బయటకు రాకుండా ఆగదు. కళ్ళు పెద్దగైపోయి ఈ ముక్కు, కన్నాలు ఉన్నాయి కదా, పెద్దగా అవుతూ ఉంటాయి. ఇలా 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 ఊగుతూ ఉంటాయి. ఇలా దాని అర్థం ఏంటంటే లోపల ఏదో జరుగుతుందని అర్థం. ఆ పొగరుబొత్తానాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పైకి ఏమో నేనేమన్నానా? నేనేమీ అనలే. ఒక్క మాట అంటే ఒక్క మాట అనలే. నీ కళ్ళు మాట్లాడిసాయి, నీ ముక్కు మాట్లాడేసింది లోపల ఏదో ఉందని. నోరిప్పి మాట్లాడక్కర్లే, కళ్ళిప్పి ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసావా, నీ పొగరుబొత్తానాన్ని చూపించేసినట్టు అర్థం. ఇంకా విచిత్రం ఏంటంటే, నువ్వు మాట అంటే పర్లే, కళ్ళు చూసేది చూపించేది ఇంకా దారుణమైన లక్షణం. అది ఇంకా ఇంకా దరిద్రమైన లక్షణం అంటే అదే. నువ్వు అనేసావనుకో, నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అయిపోయింది, అక్కడితో మ్యాటర్ క్లోజ్. బట్ అణిచి, దాచి, ఏమీ లేనట్టు చూపించి నీ కళ్ళు ముక్కుతో మాట్లాడతావే, అది భయంకరమైన లక్షణం. అది పొగరుబోతులకుండా లక్షణము. పొగరుబోతనం, అహంకారము ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువ తీవ్రంగా పెరిగిపోతుంది. 4వ లక్షణంకి వస్తున్నాను నేను. ఈ 4వ లక్షణం ఏంటంటే, తప్పుని అసలు ఒప్పుకోరు. తప్పుని ఈ మనిషి, ఈ పొగరుబోతుతనం ఉన్న, ఈ అహంకారం ఉన్న వ్యక్తి తప్పుని అస్సలు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తప్పులు జరిగింది అంటే, తప్పు విషయంలోని ఏం మాత్రం ఒప్పుకోవడం అనేది. నువ్వు పలానా విషయంలో తప్పు చేసావు అని అంటే ఆ తప్పును ఒప్పుకోరు. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, పొగడతని వెంటనే తెచ్చుకుంటారా, తప్పునా? పొగడతా తప్పునా?
మీరు ఇలాగే ఉండండి, ఆలోచించండి, నా వైపు చూడండి. పొగడతో వచ్చినప్పుడు మీ మొహం ఎలా ఉంటుంది? మీ తప్పుని ఎత్తి చూపించినప్పుడు మీ మొహం ఎలా ఉంటుంది? పొగడతకి తప్పుకి ముఖం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? హావభావాలు ఎలా ఉంటాయి? మారతాయి మారవా? దేంట్లో ఆనందం ఉంది, దేంట్లో బాధ ఉంది? పొగడతలో ఆనందం ఉంది, తప్పులో ఆనందం ఉండదా? తప్పుని యథార్థంగా ఏ తప్పు అయితే ఎత్తి చూపించారో ఆ తప్పుని అలా తీసుకుంటారా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు పలానా సమస్య అండి నాకు అని చెప్పారు. చూశాడు, ఏం లేదమ్మా, ఏం అవదులే అని చెప్పేసి పంపించాడు. ఇంకో డాక్టర్ దగ్గర కూడా వెళ్ళిపోదాం, దారిలో కదా ఇల్లు కనిసేద్దాం, ఏమంటాడో చూద్దాం అని అన్నాడు. ఆ రెండో డాక్టరు నీ శరీరంలో ఈ సమస్య ఉంది అని చెప్పాడు. ఏ డాక్టర్ మెచ్చుకుంటారు? మొదటి డాక్టరా, రెండవ డాక్టరా? ఏం లేదన్నాడు మెచ్చుకుంటారా? ఈ సమస్య ఉంది, ఇది కొంచెం సెట్ చేసుకోవాలని మందులు ఇచ్చిన వాడిని మెచ్చుకుంటారా? ఇప్పుడు నమ్మేది ఎవరిని? మందులు ఇచ్చేవాడినా? అంటే అదే టెస్ట్లు ఎక్కువ ఎవడైతే రాస్తాడో ఆడు మంచోడే అంతే కదా. టెస్టులు రాయిపోతే మంచి డాక్టర్ కాదు, టెస్టులు రాస్తే ఇప్పుడు మీలో ఈ సమస్య ఉంది అని చెప్పే డాక్టర్ మనం మెచ్చుకుంటాం. మరి ఈ తప్పు చేసావు అని చెప్పే వ్యక్తిని ఎందుకు మెచ్చుకోలేకపోతాం? ఇది అహంకారం. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అనే విషయం ఒక వ్యక్తి నీకు చెప్తున్నాడంటే ఆ విషయాల్లో సంతోషించాల్సి పోయి దుఃఖపడుతున్నావు అంటే ఇది అహంకారం ఎక్కడ అడ్డొస్తుంది నీకు. ఈ తప్పు చేస్తున్నప్పుడు ఒప్పుకోలేనితనం ఎక్కడైతే మనిషిలో ఉంటుందో ఆ వ్యక్తిలో అహంకారము పుష్కలంగా ఉందని అర్థం. అంటే విమర్శని తీసుకోలేరు. ఈ అహంకారం ఉన్నవారు విమర్శని తీసుకోలేరు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏంటంటే, మిమ్మల్ని పొగిడే వారితో స్నేహం చేయొద్దు, ఖచ్చితంగా మిమ్మల్ని తిట్టే వారితో స్నేహం చేయండి. మిమ్మల్ని పొగిడే వారితో స్నేహం చేశారా మీ జీవితంలో మీరు ఏమీ నేర్చుకోలేరు. మిమ్మల్ని తిట్టే వారితో స్నేహం చేశారా మిమ్మల్ని సరిచేస్తాడు ఆ వ్యక్తి. మీ లోపల ఏమున్నాయి ఆ విషయాలు సరిచేస్తాడు వ్యక్తి. అలాంటి వ్యక్తితో స్నేహం చేయండి. సమస్య ఏంటంటే ఆడు కనుక మన తప్పులు ఎత్తి చూపించాడో ఆడితో మన స్నేహం ఉండదు. ఎప్పుడు చూసినా నన్ను ఇలా అంటూ ఉంటాడు, ఎప్పుడు చూసినా ఇలా అంటూ ఉంటుంది అని చెప్పి వారితో మన స్నేహాలు ఉండవు. కానీ ఉండాల్సిన వ్యక్తి ఆ వ్యక్తే, స్నేహం చేయాల్సిన వ్యక్తి ఆ వ్యక్తే. నీ తప్పులు నీ బలహీనతలు ఎత్తి చూపించి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదనే వాడితోనే ఉండాలి. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, సాధారణంగా పురుషులు తాగుబోతుడితో సహాయం చేస్తాడా, తాగని వ్యక్తితో చేస్తాడా? ఒక తాగుబోతుడు ఇంకో తాగుబోతుడితో స్నేహం చేస్తాడా? తాగుడు అలవాటు లేని వ్యక్తితో చేస్తాడా? తాగుబోతుడితో చేస్తాడు. ఎందుకు చేస్తాడు? వీడి దగ్గర కొంచెం ఉందనుకో వీడికి ఇస్తాడు, వీడి దగ్గర కొంచెం ఉందనుకో వీడికి ఇచ్చాడు, ఇద్దరు పంచుకుంటారు. తాగుడు అలవాటు లేనితో స్నేహం చేస్తే ఒరే తాకరా, ఒరే వద్దురా, ఆరోగ్యం పాడైపోద్దురా, లివర్ పాడైపోద్దురా, నీ కుటుంబం ఉందిరా, జాగ్రత్తరా అని చెప్తా ఉంటాడు. ఇది నచ్చుతాడికి? అది నచ్చదు. మంచి చెప్పేవాడు నచ్చదు, పొగిడేవాడు బాగా. ఇదే సమస్య. పొగిడే వాళ్ళతో స్నేహం చేశారా మీరు నాశనం అవుతుంది మీకు. మిమ్మల్ని పొడిచేవాడితో స్నేహం చేశారా మేలు వచ్చేస్తుంది మీ జీవితానికి. అయితే ఈ అహంకారం అనేది అడ్డొచ్చి ఏ వ్యక్తి అయితే మనల్ని విమర్శిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే మనల్ని తిడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే మనల్ని తప్పుని ఎత్తి చూపిస్తున్నాడో ఆడి మీద కోపం పెట్టుకుంటాం మనం. వారు నచ్చరు మనకి. అహంకారం ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు నచ్చరు. అహంకారం ఉంటే తప్పు ఎత్తి చూపిస్తే మనకి నచ్చరు. అహంకారపు లక్షణము తప్పుని ఎవరైనా ఎత్తి చూపిస్తే నచ్చకపోవడము. ఐదో లక్షణం వస్తున్నాను. తప్పు చేశారని తెలుసు, ఆ తప్పుని ఒప్పుకుంటామా సమర్థిస్తామా? దగ్గర అర్థాలు ఉంటాయి నేను చెప్పిన వాటిలో. తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని ఒప్పుకుంటారా సమర్థిస్తారా? ఒకరోజు చర్చిలో ఒక పని అవుతుంటే ఇలాంటి మిషన్ దగ్గర ఒక పని చేసే పిల్లోడు, ఆ టెస్ట్ చేసే పిల్లోడు చిన్న పొరపాటు చేసి కాల్చాడు. మేము బయట ఉన్నాం. ఆ బయట ఉన్న తర్వాత మాకు అది పాడైంది అనే విషయం, కాలిపోయింది అనే విషయం మాకు అర్థమైంది. వార్త అంతా అయిపోయిన తర్వాత ఆయన్ని పిలిచాం. ఎరా ఏంటి ఏమైంది, అలాగే ఎంత కాలింది అన్న. వెంటనే ఆడు ఏమన్నాడంటే, నేనే కాదన్నయ్య
రవిగడు కూడా ఉన్నాడని చెప్పి ఆయన పిలుచుకొచ్చాడు. నేను పిలిచిందేమో ఒకడిని, ఇది ఎందుకు కాలింది అని అడగానే, ఉండన్యా నేనే కదన్యా రవి కూడా ఉన్నాడని చెప్పి ఆడిని తీసుకొచ్చాడు ఇద్దరిని. ఈడు నేను ఉండగా ఇలా అయ్యిందని చెప్పాడు. నేను ఆడిని ఏం అడిగాను, ఎంతమంది కాల్చారని అడిగానా, ఎందుకు కాలిందని అడిగానా? ఎందుకు కాలింది అడిగాను. ఆడేం చేశాడు, నేను కాదు ఇంకోటి కూడా ఉన్నాడు, మేమిద్దరు కలిసి కాల్చాము. ఈ తప్పుని ఒప్పుకోలేని వారు సమర్థించుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, తప్పుని ఒప్పుకోలేని ఈ వ్యక్తి అహంకారం ఉండి సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే, నేనేనంటే వాళ్ళు చేయట్లేదా అంటారు, అస్తమా నేనేనా వాళ్ళు అలా లేరా అంటారు. వాళ్ళు అలా చేస్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. మరి పిల్లలు చూడండి, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళను అన్నాడు అనుకోండి, లేదు లేదు వెళ్ళిపోవాలంటే పలానోడు వెళ్ళట్లేదు నేను వెళ్ళను అంటాడు. ఆడు వెళ్ళట్లేదు నేనెందుకు వెళ్తాను అంటాడు. ఆడికి వీడికి సంబంధం ఉండదు. మళ్ళీ వాళ్ళ నాన్న వేరు వీళ్ళ నాన్న వేరు, వాళ్ళ ఫీజులు వేరు వీళ్ళ ఫీజులు వేరు. ఆడు వెళ్ళట్లేదు నేను వెళ్ళను, ఆడు వెళ్ళట్లే కదా. ఈ సమర్థించుకోవడం తప్పు చేసేవారికి వస్తుంది ఎక్కువ. తప్పు చేసిన తర్వాత యథార్థంగా నేను ఇలా తప్పు చేశాను అని ఒప్పుకోలేని తనం పొగరబోతాను. నేను ఈ తప్పు నేను ఇలా చేయడం వల్ల, మెలకుగా ఉండడం వల్ల, నేను తప్పు చేయడం వల్ల ఈ పొరపాటు జరిగిపోయింది అని యథార్థంగా ఒప్పుకోకుండా సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. అది అలాగే అయిపోవడం వల్ల కూర మాడిపోయింది అనుకుందాం. భర్త వచ్చి కోపం, అలా చేసావు అంటే ఏం చెప్తారు సాధారణంగా? మీరు ఫోన్ చూసుకుంటూ ఏదో ఉండిపోయారు, అది మాడిపోయింది. ఏం చెప్తారు జరిగిన తప్పుకి? తప్పా కాదా చెప్పండి ఫస్ట్. అది అమ్మయ్య తప్పే. ఆ తప్పుడు ఎలా చెప్తారు? ఇప్పుడు నేను ఫోన్ చూస్తూ ఉండిపోయాను అందుకు మాడిపోయింది అని యథార్థంగా చెప్పేస్తారా? ఆ తప్పుని సమర్థించే ప్రయత్నం చేస్తారా? వెనకింట వదిన గారు వచ్చి పిలుస్తుంటే అలా మాటల్లో పడిపోయి కబుర్లు చెప్పరు. సమర్థన ఆ జరిగిన తప్పుని ఎలాగైనా మ్యానిపులేట్ చేస్తారు, సమర్థించుకునే ప్రయత్నం. యథార్థంగా ఒప్పుకోలేని చూడండి, నా పొరపాటే, నేనే తప్పు చేశాను, నా తప్పు వల్ల ఇలా జరిగింది, ఈసారి జాగ్రత్తగా ఉంటాను అంటారా? అంత ధైర్యం ఉంటుందా? అంత మనసు ఉంటుందా యథార్థంగా ఒప్పుకోవడానికి? ఇది అహంకారపు లక్షణం. అహంకారులు జరిగిన తప్పుని ఒప్పుకోరు, సమర్థిస్తారు. వాళ్ళు ఇంకా వెతుకుతారు, వారు వీరు ఇలాగే చేస్తున్నారు కదా అని వెతికే ప్రయత్నం చేస్తారు. 6వ లక్షణంకి వస్తున్నాను నేను. ఈ 6వ లక్షణం ఏంటంటే, ఈ అహంకారులు వారికి ఉన్న బలహీనత, వారి ఇంట్లో ఉన్న వాళ్ళకి బలహీనత. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ అహంకారపు స్వభావంతో ఉన్నవారు వారికి ఉన్న బలహీనత, వారి ఇంట్లో వారికి ఉన్న బలహీనతలు దాచి బయట వాళ్ళు ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతారు. బయట వారి బలహీనతలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. బయట వారు జరిగిన విషయాల్లో చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే అక్క చెల్లెలు అన్న చెల్లెలు ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో జరిగే రామాయణం చెప్పరు, కానీ పక్కింట్లో జరిగే మహాభారతం గురించి మాట్లాడతారు అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఎలాంటి వాడు చెప్పరు, కానీ ఆ పక్కింట్లో ఉన్నాడు కొడుకు ఎలాంటి వాడు చెప్తారు అందరికీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు ఏం చేసిందో చెప్పరు, కానీ ఆ ఎదురింట్లో కూతురు ఏం చేసిందో చెప్తారు. వీరికున్న బలహీనతలన్నీ దాచిపెట్టి బయట వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు, బయట విషయాలు చెప్తూ ఉంటారు. బయటవే. నేను పాస్టర్ని కాబట్టి నా దగ్గరికి బోల్డ్ విషయాలు మోస్తారు, బోల్డ్ విషయాలు చెప్తారు. ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే కుటుంబ సభ్యులు, ఒకే రక్తము, అంతా ఒకే తండ్రి ఒకే తల్లి, పిల్లలు వేరు అవుతారు. ఒక కుటుంబం వచ్చి వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడుతుంది, తమ్ముడు గురించి. అన్నయ్య వచ్చి అన్నయ్య కుటుంబం వచ్చి తమ్ముడు గురించి మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చెప్పడు, వీళ్ళ ఇంట్లో విషయాలు చెప్పడు. కొన్ని రోజులు పోయిన తర్వాత తమ్ముడు వచ్చి అన్నయ్య గురించి మాట్లాడుతూ ఉంటాడు, అన్నయ్య విషయాలు చెప్తూ ఉంటాడు. మా అన్నయ్య అండి ఇలాగా, మా వదినండి ఇలాగా అని చెప్పి వీళ్ళు చెప్తూనే చెప్తుంటారు. వారి ఇంట్లో గుట్టు ఎప్పుడు చెప్పరు, వారింట్లో గుట్టు. ఇప్పుడు మీరు టైంపాస్ కోసం కొన్నిసార్లు మాట్లాడుకుంటారు, మొత్తం అందరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు టైంపాస్ కోసం. ఏం పాస్? ఎంత టైమో మానవుడికి, ఎంత టైం ఉందో చూడండి. టైంపాస్ కోసం కొన్ని కబుర్లు ఆడుకోవడం కోసం అలా ఆహ్లాదంగా మాట్లాడుకుంటారు.
మీ ఇంట్లో విషయాలు చెప్తారా, బయట వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటారా? మీ ఇంట్లో గుట్టు కాదు కదా, మీ ఇంట్లో ఏం జరిగిందో అది ఆ గుట్టు కాదు కదా ఇప్పేది. ఎవరు గుట్టు ఇప్పుతారు? ఆడెవడో గుట్టు ఇప్పాలి, అదే ఆనందం. ఈ అహంకారపుతో ఉన్న పొగరుబోతుతో ఉన్న లక్షణానికి ఏంటంటే, నా గుట్టు నేను దాయాలి, ఆడెవడో గుట్టు ఇప్పేయాలి, 10 మందికి పంచాలి. నా గుట్టు ఇప్పారనుకో నా పొరుగు పోద్ది. అహంకారపు లక్షణం ఇదే, ఆ పొగరుబోత్తనం లక్షణము ఇదే. ఈ నా గుట్టు ఇప్పేస్తే, నా ఇంటి రహస్యాలు బయట పెట్టేస్తే నా పరుగు పోద్ది, నాకు విలువ ఉండదు అని చెప్పి ఈ అహంకారంతో వేరే ఎవడో చెప్తామన్నా. వేరే ఇంట్లో వాళ్ళు గుట్లు ఇప్పుతూ ఉంటాం. ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇంటి గుట్లు మీరు మాట్లాడుతున్నారో ఒకరోజు లెక్కప్ చెప్పుకున్న జాగ్రత్త. మీకు ఏ అధికారం లేదు వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి, మీకు ఏ అధికారం లేదు వేరే ఇంటి గురించి మాట్లాడడానికి, మీకు ఏ అధికారం లేదు వేరే ఇంటి రహస్యాలు బయట పెట్టడానికి. ఒకవేళ మీరు అలాంటి పనులు కానీ చేశారంటే ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాటకి లెక్కప్ చెప్పి తీరుకుంటారు. జాగ్రత్త. ఇది ఆఖరి రోజుల్లో ఉన్నాము. ఈ పొగరుబోత్తనం పూర్తి లక్షణం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం మనం చేద్దాము. ఆఖరిది చెప్తున్నాను. ఈ ఆఖరిది ఏంటంటే, వీరు మంచివారు అనిపించుకోవడానికి అవతల వాడిని చెడ్డ చేయడానికి ఇష్టపడిపోతారు. నేను మంచోడిని అని చెప్పుకోవడానికి, నేను మంచి స్వభావం కలిగిన వాడని చెప్పుకోవడానికి, రుజువుపరచుకోవడానికి అవతల వాడిని నేను ఎంతైనా చెడ్డ చేయగలుగుతాను. ఆ అవతల వ్యక్తిని నేను ఎంత అయినా నీచంగా మాట్లాడగలుగుతాను. నేను ఆ వ్యక్తి గురించి అలా మాట్లాడితే నన్ను మంచిగా అనుకుంటారంటే నేను మాట్లాడేస్తాను. ఈ పొగరుబోత్తనపు లక్షణం ఏ వ్యక్తికి అయితే ఉంటుందో ఆ వ్యక్తి అవతల వ్యక్తిని చెడ్డని చూపించడానికి ఇష్టపడతాడు. అంటే నేను మంచోడు అనిపించడానికి. నేను మళ్ళీ నెమ్మదిగా నిదానంగా చెప్తున్నాను, అర్థం చేసుకునే ప్రయత్నించండి. మీరు మంచోరు అని చెప్పుకోవడం కోసం అవతల వాడు అలాంటోడు అని చెప్పడానికి ఇష్టపడతారు. అవతల వాడు ఎలాగుంటుందంటే, ఒక వ్యక్తి చిన్న దొంగతనం చేశాడు ఒక ఇంట్లో. వెళ్తూ వెళ్తూ ఒక వాచ్ తీస్తాడు. ఇంట్లో ఒక వాచ్ తీశాడు. సింపుల్గా చిన్న వాచ్, 100-150 రూపాయల వాచ్ అంతే తీస్తాడు. ఇంకో వ్యక్తి ఇంట్లో ఉన్న ఖరీదైన ఫోన్ తీస్తాడు. సుమారుగా 1,00,000 రూపాయల ఫోన్ తీస్తాడు. ఇద్దరు దొరికిపోయారు అనుకుందాం. ఈ వాచ్ తీసినోడు దొరికిపోయాడు, ఆ ఫోన్ తీసినోడు దొరికిపోయాడు. ఇప్పుడు ఆ ఇద్దరిని ఎవరైనా అడిగారు అనుకుందాం, ఏరా మీరేనా దొంగతనం చేశారు, మీ ఇద్దరేనా దొంగతనం చేశారు అని అంటే, ఎక్కువ రేటు తీసినవాడు తక్కువ రేటు తీసినవాడు, ఇద్దరిలో ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? తక్కువ. 100-150 రూపాయలు దొంగతనం చేసినవాడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నాది 150 రూపాయలు వాచే, ఈడు 1,00,000 రూపాయల ఫోన్, నా చిన్నదే, ఇది తప్పు కదా. అది ఈడేమనుకుంటాడు? నాది చిన్నదే, ఈడు అంటే నింద ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈడు మంచోడు అనిపించుకోవడానికి ఏం చేస్తున్నాడు? నేను మంచోడిని అనిపించుకోవడానికి అవతల వాడి గురించి ఏం చెప్తాడు? ఇప్పుడు ఈడు చాలా పెద్ద తీస్తాడు, చాలా విలువైన తీస్తాడు. ఈడు మంచోడు అనుకోవడం కోసం ఏదైనా చేస్తాడు ఈ పొగరబోతాడు. ఈ పొగరబోతు లక్షణం ఉందంటే, నేను మంచోడు అనిపించుకోవడానికి ఏమైనా చేయగలుగుతాను, ఏ నిందైనా వేయగలుగుతాను, ఎలాంటి వ్యక్తి మీద ఎలాంటి మాట అయినా వేసేయగలుగుతాను. ఈ నిందలు వేసేస్తాను చాలా సింపుల్గా. నేను మంచోడు అనిపించుకోవడానికి ప్రజల మధ్యన, కుటుంబాల మధ్యన, వీధుల్లోని నా గురించి ఒక మంచిగా అనుకోవాలంటే ఖచ్చితంగా నేను ఎవరి మీద నింద వేయగలుగుతాను. ఇది పొగరబోతుడుకున్న లక్షణం. నింద ఈజీగా వేస్తారు అవతల వ్యక్తి మీద. ఈ పొగరబోతు అనే లక్షణం, అహంకారము అనే లక్షణం ఈ అంత్య దినాల్లో, ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. అది మనిషిలోనే ఉంటుంది, ఏ డాక్టర్ చెప్పడు. మీలో పొగరు ఎక్కువ ఉందమ్మా తగ్గించుకోండి అని ఏ డాక్టర్ చెప్పడు. చెప్పేది ఏముందంటే బైబిలే. మీరు దాని దగ్గరికి వచ్చారా, మీ లోపల ఏ బలహీనతలునే బయటపడిపోతాయి. ఈ అహంకారం అనే లక్షణము ఆఖరి రోజుల్లో అనేకులు పెరిగిపోతారని చెప్పింది బైబిల్. దేవుడు రాకడ సమయం ముందు, ఈ భూమికి అంతం రాకముందు మనుషులు అహంకారంతో నిండి ఉండిపోతారు, అహంకారపు స్వభావంతో నిండి ఉండిపోతారు. మీ పిల్లలు మీ భర్తని అండి అంటారా, నువ్వు అంటారా? మీ పిల్లలు మీ భర్తని అంటే వారి నాన్నగారిని డాడీ
మీరు అని అంటారా, డాడీ నువ్వు అని అంటారా? ఏ మీరా నువ్వా? నేను విన్నాను, మీ పిల్లలు వాళ్ళ నాన్నని ఏమంటారో నేను విన్నాను. ఎక్కడుందా మర్యాద? ఏంటా పొగరబోతాను? వాళ్ళెంత, వాళ్ళ వయసులు ఎంత, అనుభవాలు ఎంత వాళ్ళవి? బాబు కష్టపడితే చవంటూరుస్తే ఆడు బతుకుతున్నాడు, పిల్లలు బతుకుతున్నారు. తల్లిగా నేర్పించవా? చెప్పవా? తెలియపరచవా? నీ బాధ్యత కాదు అది? ఇంటికి తండ్రి పెద్దోడు, ఈయన వల్ల మనం బ్రతుకుతున్నాము, నేర్పించవా? అటు తాగుపోతాడేమని, తిరిగిపోతాడేమని, ఎంత అలాంటాడేమని. ఆ మర్యాద కోల్పోయి తల్లిగా నువ్వు ఉన్నావా? నీ పిల్లల తరాన్ని పాడు చేసేస్తున్నావు. జాగ్రత్త. ఆ మర్యాద నేర్పించకపోతే పొగరబోతనం, అహంకారం నేర్పించి బయటపెడుతున్నావు. జాగ్రత్త. రాకడ సమీపంగా ఉంది. నీ పిల్లల్ని చేయి దాటి వెళ్ళిపోతారు ఆ పొగరబోతు అహంకారపు లక్షణంతో. మాని ఆ మర్యాద మీరు నేర్చుకుని, మీకంటే పెద్దవారికి మర్యాద ఇస్తూ మాట్లాడుతూ, మీకంటే వయసులో అనుభవంలో పెద్దవారికి ఆ మర్యాద ఇస్తూ మాట్లాడుతూ, మీ పిల్లలకి మీరు మాదిరిగా ఉండండి. మిమ్మల్ని చూసి మా అమ్మ ఇలా అంటుంది, మా నాన్న ఇలాగ అంటున్నాడు అని చెప్పి వారు నేర్చుకుంటారు. ఆ విషయంలో ఒక తరాన్ని పాటు చేసేస్తాం. జాగ్రత్త. ఈ అహంకారపు లక్షణం నేర్పించి ఆఖరి రోజుల్లో ఉన్నాం. ఈ అహంకారము తీవ్రంగా పెరిగిపోద్ది మనుషుల్లోని. చిన్న లేదు, పెద్ద లేదు, వయసు సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు. ఈ అహంకారం పెరిగిపోయి మనుషులు ఉన్నారు. జాగ్రత్త. యేసు ప్రభు వారు అందుకే జాగ్రత్త చెప్పారు, ఈ భూమికి అంతం రాబోతుంది, మనుషుల్లో అహంకారం పెరిగిపోతుంది అని అర్థం. అంటే ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని అర్థం. అహంకారపు లక్షణం నుంచి బయటకు వద్దాం, ప్రభు సహాయం అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈ భూమికి ఒక వయసు ఉందని. అది ఎప్పటికైనా అది నాశనం అయిపోద్ది. మీరు ఈ భూమి మీదకి రాబోతున్నారు, మరలా వస్తారు. వచ్చి నిన్ను నమ్మిన వారిని మీరు తీసుకెళ్ళిపోతారు. ఈ భూమికి అంతం ఎప్పుడు వస్తుందని బైబిల్ మేము పరీక్షిస్తే అనేక రకమైన వార్తలు మేము వింటామని చెప్పావు. రాజ్యాల మీదకి రాజ్యాలు, గొడవలు, అల్లర్లు ఇవన్నీ అవుతాయని చెప్తున్నాం. మనుషుల్లో మార్పు వస్తుందని చెప్పావు. ఇదిగో ఆ మార్పుని మేము గమనిస్తున్నాం. రాబోతున్న రోజుల్లో, ప్రస్తుతం ఉన్న రోజుల్లో అహంకారము, పొగరబోతనము పెరిగిపోద్దని చెప్పావు. అది మమ్మల్ని మేము చూసుకుంటే మాలో ఆ లక్షణం ఉందని తెలుస్తుంది మాకు. ఈ అహంకారము మాకు పెరిగిపోయింది. అహంకారపు పొగరబోతు స్వభావం మాకు పెరిగిపోయింది. మేమే అలాగే ఉన్నాం, మా పిల్లలు అలాగే ఉన్నారు. ఒక తరాన్ని మేము నాశనం చేసే వారిలో ఉన్నాం. ఆ క్రమం లేకుండా, ఆ మర్యాద లేకుండా, పద్ధతి నేర్పించకుండా చాలా నాశనం చేస్తున్నాము. ఆ పొగరబోతనపు లక్షణము మాలో నుండి తీసివేయండి, మా పిల్లల్లో నుండి కూడా తీసివేయండి. అది మా వల్ల కాదు, మీ సహాయం అడిగితేనే, మీ కృప ఉంటే తప్ప మాలో నుండి ఆ స్వభావం తీసివేయండి ప్రభు. మీ మర్యాదగా, క్రమంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి. మాకంటే వయసులో పెద్దవారిని ఎలా గౌరవించాలో మాకు నేర్పించండి. ఎక్కడైనా మేము అమర్యాదగా ఉంటున్నామో, వారు ఉన్నప్పుడు ఒకలాగా, వారు లేనప్పుడు ఒకలాగా మేము అమర్యాదగా మాట్లాడుతున్నామో చాలాసార్లు. అది మా పిల్లలు గమనిస్తున్నారు, అదే నేర్చుకుంటారు వారు కూడా. అలా పాడు చేయనివ్వకుండా మేము మా బ్రతుకులు మేము సరి చేసుకుని, నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది కనుక ఆ హెచ్చరిక వాక్యాన్ని మేము తీసుకుని ఆ వాక్యానుసారం మన జీవితం జీవిస్తూ మా పిల్లలకి మేము మార్గదర్శిగా మేము ఉంటూ వారిని మంచి మార్గంలో పెట్టేవారిలాగా, మంచి తల్లి తండ్రిగా మమ్మల్ని అందరినీ మార్చమని. ఇగో ఈ మాట ఎంతమంది అయితే విన్నారో ఆ మాట విన్న నీ పిల్లలందరినీ కూడా చేతికప్పు చెప్పుకుంటున్నాను. వారిని, వారి కుటుంబ సభ్యులని ఒక మర్యాదలో, ఒక క్రమంలో ఆ పొగరబోత్తరపు లక్షణం నుంచి బయట తీసుకొచ్చి వారి పిల్లలు ఒక మంచి మర్యాదకరంగా జీవితాన్ని జీవించే కృపని మాకు విన్నవారందరికీ ఇవ్వమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.